పార్టిసిపెంట్ స్కై బ్లూ నాన్న, స్కై బ్లూలో ఉన్న వాళ్ళందరూ టీ-షర్ట్స్ లేవండి అన్న. కూర్చోండి, ఇట్లా సింగిల్ లైన్. ఆల్ బ్లూ ట్రాక్ సూట్ తొందరగా, ఆల్ ముందు బ్లూ ట్రాక్ సూట్ మాత్రం తొందరగా పరిగెత్తాం. బ్లూ ట్రాక్స్ ఇప్పుడు కర్నూలు మున్సిపల్ కమిషనర్ గారు గౌరవనీయులైనటువంటి ఎంపీ గారికి బొకేతో ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఈ లాస్ట్ త్రీ లైన్స్ మన గౌరవ మంత్రి గారు టీజీ భరత్ గారికి మున్సిపల్ కమిషనర్ గారు పూల బొకేతో ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. All the NCC cadets, clap. వచ్చినటువంటి ఈ థిమాటిక్ యోగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని, అలాగే మంత్రి టీజీ భరత్ గారిని, ఎంపీ నాగరాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ట్వంటీ 28 ఆంధ్ర బెటాలియన్ కల్నల్ ప్రసాద్ గారు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గారు, అలాగే కార్పొరేటర్ పరమేష్ గారు, ఆర్డీఓ గారు, జెడ్పీ సిఇఓ గారు, డిఎస్డిఓ గారు, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతి నమోస్తుతే. మన జీవితాలలో చీకట్లు తొలగి వెలుగు నింపాలని, ఈ కార్యక్రమం దేదీప్యమానంగా వెలుగొంది మంచి ప్రజ్వలించాలని కోరుకుంటూ దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మునిస్వామి, సో ఇప్పుడు యోగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. చప్పట్లు, అందరు చప్పట్లు. ఇక్కడే కదా, ఇక్కడే. ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, చైర్మన్ ఐఏఎస్ గారి సమక్షంలో మనం విజయవంతంగా జరుపుకుంటున్నాం. మరి అందులో భాగంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లో 26 రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ఈ యొక్క యోగాను జరుపుకునేటువంటి ఉద్దేశంతో మన జిల్లాలో ఈరోజు
థిమాటిక్ యోగా కార్యక్రమం కింద శానిటరీ వర్కర్స్ మరియు విద్యార్థులు అలాగే మెప్మా సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం త్వరలో ఇప్పుడు ప్రారంభమవుతుంది. సో మరి 21వ తేదీ ఇంటర్నేషనల్ యోగా డే రోజున కూడా మీరందరూ కూడా పాల్గొని మన జిల్లాలో 11 లక్షల మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందరూ కూడా యోగాలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కొంచెం ఇట్లా మూవ్ చేయండి. యోగా మాస్టర్స్ మీ ప్లేసుల్లో పొజిషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇక్కడే ఉన్నారు. మునిస్వామి గారు సార్ ఇక్కడే. దయచేసి ఇక్కడ ఎవరు ఉండకండి, గ్యాలరీలోకి వెళ్ళండి. బ్యాక్ సైడ్ ఎవరు ఉండకండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రసాద్ గారు సార్ వాళ్ళ వెనక ఈ మైక్ కావాలా నీకు? వేరే ఏం చేయండి సార్, అంతే ఒక్కరే చేయి, సింగిల్గా ఉంది కదా పిల్లలకి, గుర్తేసేయండి అంతే సార్. వాళ్ళని చూసి మీరు ఫాలో కావాలని చెప్పాలి. వీళ్ళిద్దరు చూపిస్తారు. కొంచెం ముందుకేసుకోరా, కొంచెం ముందుకే. ఓకే స్టాండ్ కెమెరా స్టాండ్ మీరు తీసారు, వాళ్ళు తీస్తున్నారు కదా సార్. లింక్ ఇస్తామని చెప్పారు. దయచేసి కెమెరా ఛానల్స్ వాళ్ళండి, వీడియో కవరేజ్ వాళ్ళు మనకు డైరెక్ట్ లింక్ ఇస్తున్నారు కాబట్టి స్టాండ్స్ అడ్డం వస్తాయి విజిబిలిటీకి, కాబట్టి తొందరగా తీసుకెళ్ళి పక్కన పెట్టాల్సిందిగా కోరుతున్నాం. లైవ్ ఇస్తున్నారు సార్. ఇప్పుడు మీకు వేదిక మీద ఇద్దరు డెమాన్స్ట్రేషన్ చేస్తారు, ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్తారు. వాళ్ళని ఫాలో అవుతూ వేదిక మీద చూస్తూ చేయాలి యోగా సామూహిక యోగా కార్యక్రమాన్ని చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. ఇప్పుడు ప్రారంభించకపోతున్నాం. స్టార్ట్. అందరూ స్ట్రైట్గా కూర్చోవాలండి. ప్లీజ్ బి స్ట్రైట్. మీ వెన్నెముకని స్ట్రైట్గా ఉంచాలి. మీ రెండు చేతులని ధ్యాన ముద్రలో ఉంచి మీ రెండు మోకాళ్ళపైన ఉంచాలి. ముందుగా మనము ప్రార్థన చేద్దాం. మీ రెండు చేతులని అందరూ నమస్కార స్థితిలో ఉంచాలి. వెన్నెముకని స్ట్రైట్గా ఉంచి ఐస్ క్లోజ్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని స్ట్రైట్గా ఉండాలి. ముందుగా ఓంకారం చెప్దాం. ఓంకారం అనేటువంటిది చాలా మనకు ఎనర్జీని ఇచ్చేటువంటి ఒక గొప్ప శబ్దం. ఈ ఓంకారంలో 3 లెటర్స్ ఉంటాయి. అకారం, ఉకారం, మకారం అనేటువంటిది, ఆ, ఉ, మా అనేటువంటిది. ఈ ఓంకారం అనేటువంటిది 3 మతాల వాళ్ళకు కూడా సంబంధించినటువంటి ఇది శబ్దం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఓంకారాన్ని ఒక మంత్రంలాగా
ఒక హిందువులకు మాత్రమే సంబంధించింది కాకుండా ప్రతి ఒక్కరు కూడా చెప్పాలని కోరుతున్నాం. ఈ అకారం అనే దానిలోనే మన 3 మతాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి. అకారం అనేటువంటి దానిలో ముస్లిమ్స్ వచ్చి ఆమీన్ అంటారు, క్రిస్టియన్స్ వచ్చి ఆమెన్ అంటారు, హిందువులు వచ్చి ఓం అంటారు. ఓం అనే దానిలోనే మనకు అకారం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా మంత్రంగా భావించకుండా అందరూ కూడా ఒక శబ్దంగానే భావించి ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇది చెప్పడం వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది మనలో బాగా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు అందరూ కూడా 3 సార్లు చెప్దాం. ఎక్కువగా బ్రీత్ తీసుకోవాలి. టేక్ ఏ డీప్ బ్రీత్. స్టార్ట్ చేద్దాం. మనం ఎంత ఎక్కువ బ్రీత్ తీసుకుంటే అంత ఎక్కువ ప్రొనౌన్స్ చేయగలుగుతాం. ఎంత ఎక్కువ అయితే ప్రొనౌన్స్ చేయగలుగుతాం అంత ఎనర్జీ లెవెల్స్ అనేది మనలోకి ఇంక్రీజ్ అవుతాయి. ఇంకొకసారి బాగా డీప్గా బ్రీత్ తీసుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఇంకొకసారి చేద్దాం. ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రార్థన మంత్రాన్ని అందరూ కూడా పలకడానికి ప్రయత్నం చేద్దాం. సంఘచద్వం సంవదద్వం సంగచద్వం సంవదద్వం సంహో మనాంసి జానతాం సంవో మనాంసి జానతాం దేవా భాగం యథా పూర్వే దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. సంజానానా ఉపాసతే. ఓకే, ఒకసారి బాగా డీప్గా బ్రీత్ తీసుకొని బ్రీత్ అవుట్ చేసి శ్వాసని వదిలి మీ 2 చేతులను బాగా రఫ్ చేసుకొని చేతులను కళ్ళ మీద పెట్టుకొని చేతులను చూస్తూ కళ్ళు తెరవాలి. ఓకే, ఇప్పుడు మనం ప్రోటోకాల్ని స్టార్ట్ చేద్దాం. అందరూ లేచి నిలబడాలి. వీళ్ళు యోగాంధ్ర ఉన్న వాళ్ళు అట్లా యోగాంధ్ర వాళ్ళు మాత్రం అలాగే ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా లేచి నిలబడాలి. ఎన్సీసీ ఈ ఫార్మేషన్లో ఉన్న వాళ్ళు అట్లే ఉండండి. మిగతా వాళ్ళు లేయండి. ఫార్మేషన్లో ఉన్న వాళ్ళు ముందర యోగాంధ్ర ఫార్మేషన్లో ఉన్నవాళ్ళు ఓన్లీ లైట్ బ్లూ ఉన్న వాళ్ళు మాత్రం అలాగే కూర్చోండి. రిమైనింగ్ వాళ్ళంతా పైకి లేవండి అమ్మా. డార్క్ బ్లూ కూడా పైకి లేవాలి. లైట్ బ్లూ మీరు కూడా మా వెనక సైడ్ మీరు కూడా లేవండి. ఓన్లీ ఫ్రంట్ వాళ్ళు మాత్రమే. ఓకే, మీరు 2 కాళ్ళని దగ్గర కలిపి ఉంచాలి. మీరు 2 చేతులు నడుము పైన ఉంచండి. ఇప్పుడు మనం లూజనింగ్ ఎక్సర్సైజెస్, ఇవి మెడకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూర్తిగా క్యూర్ చేస్తుంది. అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు స్లోగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, బ్రీత్ తీసుకుంటూ నిదానంగా తలని వెనక్కి తీసుకెళ్దాం. 1 శ్వాస తీసుకుంటూ నిదానంగా వెనక్కి తలని తీసుకెళ్ళాలి. శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు తీసుకురావాలి. మీ గడ్డాన్ని ఛాతి కానించడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిదానంగా వెనక్కి తీసుకెళ్ళాలి. 1 2 శ్వాస వదులుతూ నిదానంగా కిందికి. 3 శ్వాస తీసుకుంటూ నిదానంగా వెనక్కి. 4 శ్వాస వదులుతూ నిదానంగా ముందుకి. ఓకే, తలని స్ట్రైట్గా ఉంచాలి. నెక్స్ట్ మెడని సైడ్కి బెండ్ చేద్దాం. 1 మీరందరూ కూడా రైట్ సైడ్ బెండ్ చేయాలి. 2 బ్రీత్ తీసుకుంటూ మధ్యకు రావాలి. 3 బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్ బెండ్ చేద్దాం. 4 బ్రీత్ తీసుకుంటూ మధ్యకు రావాలి. 5 అందరు రైట్ సైడ్ బెండ్ చేయాలి తలని. 6 బ్రీత్ తీసుకుంటూ మధ్యకు రావాలి. 7 8
9, 10, 11, 12. ఓకే, నెక్స్ట్ తలని సైడ్కి ట్విస్ట్ చేద్దాం. 1, బ్రీత్ అవుట్ చేస్తూ మీ తల మాత్రమే సైడ్కి ఇలా తిప్పాలి. మీ గడ్డము భుజానికి ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. 2, బ్రీత్ తీసుకుంటూ మధ్యకు రావాలి. 3, బ్రీత్ అవుట్ చేస్తూ గాలి వదిలేస్తూ ఎడం వైపు. 4, బ్రీత్ తీసుకుంటూ మధ్యకు రావాలి. 5, 6, మధ్యకు రావాలి. 7, ఎడం వైపు. 8, మధ్యకు రావాలి. ఓకే, నెక్స్ట్ మెడకు సంబంధించినటువంటి చివరిది తలని పూర్తిగా గడ్డాన్ని ఛాతి కానించి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్ నుంచి హెడ్ రొటేషన్ చేద్దాం. 1, స్లోగా చేయాలి. 2, శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి, శ్వాస వదిలేస్తూ ముందుకు రావాలి. 3, రైట్ టు లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్ వచ్చి డౌన్ అవ్వాలి. నెక్స్ట్ రివర్స్లో చేద్దాం. తలని అలాగే కిందనే ఉంచండి. 1, శ్వాస తీసుకుంటూ బ్యాక్ వెళ్ళాలి, శ్వాస వదిలేస్తూ ముందుకు రావాలి. 2, మెడని పూర్తిగా తిప్పడానికి ప్రయత్నం చేయాలి అందరూ కూడా. 3, ఓకే, రిలాక్స్, స్ట్రైట్గా ఉంచాలి తలని. మీ రెండు చేతులను అలాగే కిందికి దించండి. ఇప్పుడు భుజాలకు సంబంధించినటువంటి కదలికలు చేద్దాం. శ్వాస తీసుకుంటూ మీ రెండు చేతులని పూర్తిగా పైకి లేపాలి, మీ మోచేతులను ఉంచకుండా స్ట్రైట్గా ఉంచాలి. 1, పైన ఉన్న వాళ్ళని చూస్తూ చేయాలి అందరూ. మీ అరచేతులు బయట వైపు ఉంచాలి, పామ్స్ అవుట్ సైడ్ ఉండాలి. 2, బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా కిందికి దించాలి. 3, ఇంకోసారి చేద్దాం. 1, 2, బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా కిందికి. బాడీ అంతా స్ట్రైట్గా ఉంచాలి. మీ రెండు చేతులన్నీ భుజాలపైన ఉంచండి. మీ రెండు మోచేతులను ముందు వైపు కలిపి ఉంచాలి. మీ రెండు మోచేతులను కలుపుతూనే రొటేట్ చేద్దాం. 1, 2, 3. నెక్స్ట్ వెనక్కి చేద్దాం. 1, రివర్స్లో. 2, 3. ఓకే, మీ రెండు చేతులన్నీ కిందికి దించండి. నెక్స్ట్ నడుముకు సంబంధించి మీ రెండు కాళ్ళ మధ్యలో ఒక 1 ఫీట్ గ్యాప్ తీసుకోవాలి. ఒక 1 ఫీట్, ఒక అడుగు దూరం పెట్టాలి మీ రెండు కాళ్ళ మధ్యలో. మీ రెండు చేతులు ముందుకు చాపండి, బాడీ స్ట్రైట్గా ఉంచాలి. శ్వాస వదిలేస్తూ అందరూ కూడా రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ షోల్డర్కి టచ్ చేయాలి, బాడీని కంప్లీట్గా వెనక్కి తిప్పడానికి ప్రయత్నం చేయాలి. 2, బ్రీత్ తీసుకుంటూ పైకి రావాలి, ముందుకు రావాలి. 3, బ్రీత్ అవుట్ చేస్తూ. 4, బ్రీత్ తీసుకుంటూ మధ్యకు రావాలి. 5, 6, బ్రీత్ తీసుకుంటూ మధ్యకి. 7, 8. ఓకే, మీ రెండు చేతులు కిందకి దించండి. నెక్స్ట్ రెండు కాళ్ళ మధ్యలో నెక్స్ట్ మోకాళ్ళకు సంబంధించినటువంటివి రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం అలాగే ఉంచాలి, ఒక 1 ఫీట్ గ్యాప్. మీ రెండు చేతులు ముందుకు చాపండి, మీ అరచేతులు నేలను చూస్తూ ఉండాలి. శ్వాస వదులుతూ బ్రీత్ అవుట్ చేస్తూ మీ మోకాళ్ళను మాత్రమే కిందికి బెండ్ చేస్తూ స్క్వాట్ పొజిషన్లో కూర్చోవాలి. 1, పైన ఉన్న వాళ్ళని చేస్తూ చేయండి. 2, బ్రీత్ తీసుకుంటూ పైకి లేవాలి. ఇంకొకసారి చేద్దాం. 1, 2, బ్రీత్ తీసుకుంటూ పైకి రావాలి. ఓకే, మీ రెండు చేతులు కిందికి దించాలి. ఇక్కడితో మనకు లూజనింగ్ ఎక్సర్సైజెస్ అంటే చాలన క్రియలు అయిపోయినాయి. నెక్స్ట్ వన్ ఆసనాలు స్టార్ట్ చేద్దాం. నిలబడి చేసేటువంటి ఆసనాలు. మీ రెండు కాళ్ళు దగ్గర కలిపి ఉంచాలి. ముందుగా నిలబడి చేసే ఆసనాస్లో తాడాసనం. దీన్ని చేయకూడని వాళ్ళు, లో బీపీ ఉన్నవాళ్ళు, అలాగే ఒత్తిడి తలనొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఓకే, 1, మీ రెండు చేతులు ముందుకు చాపండి. 2, మీ చేతులను ఇంటర్లాక్ చేయండి. 3, చేతులను ఓపెన్ చేస్తూ. 4, చేతులు పైకి ఎత్తి. 5,
మీ రెండు కాలి వేళ్ళపై నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఒక 5 సెకండ్స్, ఒక 5 సెకండ్ల పాటు మీ కాలి వేళ్ళపై నిలబడడానికి స్ట్రైట్గా ముందుకే చూడాలి. ఎవరు కూడా సైడ్కి చూడొద్దండి, ముందుకు చూడండి, ఎక్కువసేపు ఉండగలుగుతారు. ఒక 5 సెకండ్స్ పాటు. ఓకే, నిదానంగా కాళ్ళని కిందికి దించండి, చేతులను సైడ్ నుంచి కిందికి దించండి. ఓకే, ఈ ఆసనం చేయడం వలన ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది, అలాగే దృష్టి మరియు ఏకాగ్రతను పెంచుతుంది. చిన్నపిల్లలు బాగా హైట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే వెన్ను నొప్పి, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కండరాల సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వృక్షాసనం. ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు, మైగ్రేన్ ఉన్నవాళ్ళు, అలాగే నిద్రలేని సమస్య ఉన్నవాళ్ళు, లో బీపీ ఉన్నవాళ్ళు, మోకాలు సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే హిప్ ఇంజురీస్ ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా చేయొచ్చు. ఓకే, మిగతా మనం రైట్ లెగ్తో ఫస్ట్ చేద్దాం. మీ రైట్ లెగ్ని లెఫ్ట్ థై పైన ఉంచాలి. 1. పైన ఉన్న వాళ్ళకి మీరు ఆపోజిట్గా చేయాలి. సార్ వాళ్ళకి అందరికి రైట్ ఇటువైపు అవుతుంది, మనకు రైట్ అంతా ఇటువైపు అవుతుంది. కాబట్టి మీరు అందరు కూడా ఈ లెగ్ని పైకి లిఫ్ట్ చేయండి. ఇది 1. 2. మీ రెండు చేతులను భుజాలకు స్ట్రైట్గా ఉంచండి. 3. మీ చేతులను ఓపెన్ చేయాలి. 4. మీ రెండు చేతులు పైన నమస్కార స్థితిలో ఉంచాలి. మీ చేతులను ఉంచకుండా స్ట్రైట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక 5 సెకండ్ల పాటు, ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. బాడీని స్ట్రైట్గా చూస్తే అందరూ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఓకే, 4. నిదానంగా స్టెప్ బై స్టెప్ తీసేద్దాం. 3, 2, 1. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్లో కూడా చేద్దాం. లెఫ్ట్ లెగ్తో 1. మీ లెఫ్ట్ లెగ్ని పైకి తీసుకోవాలి. 2. మీ రెండు చేతులు స్ట్రైట్గా. 3. చేతులు ఓపెన్ చేయాలి. 4. రెండు చేతులు పైన నమస్కార స్థితిలో ఉంచాలి. ఒక 5 సెకండ్స్. ఓకే, రిలాక్స్. 4, 3, 2, 1. నెక్స్ట్, దీని ఆసనం చేయడం వలన ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను, దృష్టిని మరియు శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. అలాగే చిన్నపిల్లలు బాగా హైట్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 3వ ఆసనం వచ్చి పాదహస్తాసనం. ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు వెన్నెముక, సయాటికా, హై బీపీ ఉన్నవాళ్ళు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఈ ఆసనాన్ని చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఓకే, మీ రెండు చేతులని శ్వాస తీసుకుంటూ పూర్తిగా పైకి లేపాలి, స్ట్రైట్గా పైకి లేపాలి. శ్వాస వదులుతూ పూర్తిగా ముందు వంగి, మోకాలు వంచకుండా వీలైనంత వరకు ముందుకు వంగడానికి ప్రయత్నం చేయాలి. ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఓకే, నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. అలాగే రెండు చేతులు పైకి ఉంచాలి, తర్వాత చేతులు సైడ్ నుంచి కిందికి దించాలి. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఉపయోగాలు వచ్చి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది, అలాగే ఉపశమనాన్ని లభిస్తుంది, అలాగే జీర్ణ వ్యవస్థ ఉత్తేజపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరిచి ఉబ్బరంగా ఉన్నటువంటి పొట్టను తగ్గిస్తుంది, మెదడుకు సంబంధించినటువంటి రక్త ప్రసరణను, ఆక్సిజన్ సరఫరా బాగా చేస్తుంది, అలాగే నీరసాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. నెక్స్ట్ నిలబడి చేసే ఆసనాస్లో 4వ ఆసనం అర్ధచక్రాసనం. మనం ముందుకు చేసిన తర్వాత కంపల్సరీగా వెనక్కి చేయాలి. ఒక సైడ్ చేస్తే ఇంకొక వైపు కూడా చేయాలి. అలాగే ఇప్పుడు వెనక్కి చేద్దాం. ఈ అర్ధచక్రాసనం, ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు తీవ్ర మెడ నొప్పి, నడుము నొప్పి, అలాగే వెన్నెముక ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, మెదడు వ్యాధికి సంబంధించినట్టు ఉన్నవాళ్ళు, తల తిరగడం ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఈ ఆసనాన్ని చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. మీ రెండు చేతులని నడుము వెనక ఉంచండి, నడుము వెనక ఉంచాలి. శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళ మధ్యలో ఒక 1/2 ఫీట్ గ్యాప్ పెట్టుకోండి. ఒక అర్ధ అడుగు మీ కాళ్ళ మధ్యలో దూరం ఉండాలి. శ్వాస తీసుకుంటూ నిదానంగా వీలైనంత వరకు ఎవరి శక్తి కొలది వాళ్ళు వెనక్కి వంగడానికి ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. పైన ఉన్న వాళ్ళని చూస్తూ చేయాలి. ఓకే, శ్వాస తీసుకుంటూ నిదానంగా ముందుకు రావాలి, శ్వాస వదులుతూ. ఓకే, రెండు చేతులు కిందికి దించాలి. ఈ ఆసనాన్ని చేయడం వలన వెన్నెముకను సాగదీస్తుంది, మరింత మృదువుగా చేస్తుంది, అలాగే మెడ, నడుముకు సంబంధించినటువంటి కండరాలను అన్నింటినీ రిలాక్స్గా ఉంచుతుంది. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నిలబడి చేసే ఆసనాస్లో చివరిది త్రికోణాసనం. ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు తీవ్ర వెన్నెముక నొప్పి ఉన్నవాళ్ళు, అలాగే గుండె, తలనొప్పి ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. మీ రెండు కాళ్ళ మధ్యలో ఒక 2.5 ఫీట్స్ గ్యాప్ ఉండాలి. ఒక 2.5 అడుగులు దూరం పెట్టాలి మీ రెండు కాళ్ళ మధ్యలో. మీ రెండు చేతులను భుజాలకు స్ట్రైట్గా ఉంచండి.
మీ కుడి కాల్ని రైట్ లెగ్ని రైట్ సైడ్ టర్న్ చేయాలి. బాడీ మొత్తం కూడా స్ట్రైట్గా ఉంచాలి. ఓన్లీ కాలు మాత్రమే ఇటువైపు తిప్పండి. మీ రైట్ లెగ్ని రైట్ సైడ్, కుడి కాల్ని కుడివైపు తిప్పాలి. బాడీ మొత్తం స్ట్రైట్గా ఉంచాలి. అలాగే శ్వాస వదులుతూ మీ రైట్ హ్యాండ్ని, మీ కుడి చేతిని కుడి పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. తల ఎత్తి పైన ఉన్నటువంటి అరచేతిని చూడాలి. పైన ఉన్నటువంటి అరచేతిని చూడాలి. చేయి మీ వైపు తిప్పుకోవాలి. శ్వాస వదులుతూ ఒకసారి శ్వాస తీసుకొని వదిలేయాలి మధ్యలో. ఓకే, శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి లేవండి. కాలు స్ట్రైట్గా ఉంచాలి. నెక్స్ట్ ఆపోజిట్లో కూడా చేద్దాం. 1, మీ లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి అందరు కూడా. 2, శ్వాస వదులుతూ ఏ చేతితో ఆ పాదాన్ని పట్టుకొని తల పైకెత్తి పైన ఉన్నటువంటి చేతిని చూడాలి. ఓకే, నిదానంగా పైకి లేవండి. ఓకే, 2 చేతులను కిందకి దించండి. మీ 2 కాళ్ళు దగ్గర కలిపి ఉంచాలి. ఇప్పటి వరకు మనము నిలబడి చేసేటువంటి ఆసనాస్ చేసాం. ఇప్పుడు కూర్చొని చేద్దాం. ఈ త్రికోణాసనం యొక్క ఉపయోగాలు వచ్చి హిప్ మరియు వెన్నెముకను సాగదీస్తుంది. జీర్ణ సమస్యలు, ఆస్తమా, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళని తగ్గిస్తుంది. అలాగే కిడ్నీ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ కూర్చొని చేసేటువంటి ఆసనాలు చేద్దాం. అందరు కూడా కింద కూర్చోవాలి. మీ 2 కాళ్ళని ముందుకు చాపండి. దండాసనం అంటారు. మనం కూర్చొని చేసే ఆసనాస్లో ఏ ఆసనం చేయాలన్నా ఈ పొజిషన్ నుంచే చేయాలి. ఓకే, ముందుగా ఉన్నటువంటి మనకు ఆసనం భద్రాసనం. ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు, తీవ్ర ఆర్థరైటిస్, హిప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అలాగే మోకాలి నొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. నెక్స్ట్ మీ 2 కాళ్ళని, పాదాలని రెండింటిని కలిపి ఉంచి దగ్గరికి తీసుకోవాలి. బటర్ఫ్లై పోజ్ అంటాం కదా, ఆ పోజ్లో రావాలి అందరు కూడా. మీ 2 చేతులను ఇంటర్లాక్ చేసి మీ కాళ్ళను పట్టుకోవాలి. కాలి వేళ్ళను పట్టుకొని మీ వెన్నెముకని స్ట్రైట్గా ఉంచాలి. ఆసనం అంటేనే సుఖం, స్థిరం ఆసనం. సుఖం అంటే ప్రశాంతంగా, స్థిరం అంటే ఎటువంటి కదలికలు లేకుండా చేసేటువంటిదే ఆసనం. వెన్నెముకని స్ట్రైట్గా ఉంచాలి. తలని స్ట్రైట్గా ఉంచాలి. స్ట్రైట్గా ముందుకు చూడండి. దీన్ని భద్రాసనం అంటారు. ఇప్పుడు నిదానంగా శ్వాస వదులుతూ మీ 2 కాళ్ళని ముందుకు చాపండి. ముందుకు చాపాలి. ఈ ఆసనం చేయడం వలన వీపు, తొడ, అలాగే నడుముకు సంబంధించినటువంటి పెరుదులను బలోపేతం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి జీర్ణక్రియ మరియు ఏకాగ్రతను స్థిరత్వం చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే వెరికోన్స్ వైన్స్ని తగ్గించి రక్త ప్రసరణను కూడా బాగా పెంచుతుంది. నెక్స్ట్ వన్ వజ్రాసనం. ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు, తీవ్ర మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆసనాన్ని చేయకూడదు. రిమైనింగ్ అందరూ కూడా చేయొచ్చు. మనం తిన్న తర్వాత ఏదైనా ఆసనాస్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేయాలంటే మినిమం చిన్నపిల్లలకైతే 3 to 4 hours గ్యాప్, 2 to 3 hours గ్యాప్ ఉండాలి. మిడిల్ ఏజ్ వాళ్ళకైతే 3 to 4 hours గ్యాప్ ఉండాలి. పెద్దవాళ్ళకైతే 4 నుంచి 5 hours గ్యాప్ ఉండాలి. కానీ ప్రతి ఒక్కరు కూడా తిన్న తర్వాత వేయవలసిన ఒకే ఒక్క ఆసనం వచ్చి ఈ వజ్రాసనం. పైన ఉన్న వాళ్ళు చేస్తున్నారు, చూస్తూ చేయండి. అందరూ కూడా వజ్రాసనంలోకి వెళ్ళాలి. ఫస్ట్ మీ రైట్ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళండి. తర్వాత మీ లెఫ్ట్ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళాలి. 2 కాళ్ళని వెనక ఒకదానిపైన ఒకటి కాకుండా రెండింటిని ఒక దగ్గరికి కలిపి ఉంచాలి. మీ బొటన వేళ్ళు రెండింటిని దగ్గరికి కలిపి ఉంచాలి. మీ 2 చేతులని మోకాళ్ళ పైన ఉంచండి. మోకాళ్ళ పైన పెట్టి స్ట్రైట్గా ఉండాలి. ఒక 2 సార్లు బాగా దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలండి. ఒక 2 సార్లు డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఈ ఆసనం చేయడం వలన జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే బరువు, సయాటికా, వెరికోస్ వైన్స్, అలాగే ఉబ్బరంగా ఉన్న బలబద్ధకాన్ని, గ్యాస్ సంబంధించినటువంటి సమస్యలు అన్నింటినీ కూడా బాగా తగ్గిస్తుంది. విరోచనాలను నియంత్రిస్తుంది. పైల్స్ వల్ల నుంచి వచ్చేటువంటి నొప్పిని బాగా తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మనం తిన్న వెంటనే ఆటోమేటిక్గా అందరు కూడా మనం తిన్న వెంటనే మొబైల్ చూస్తుంటాం, టీవీ చూస్తుంటాం కదా, ఆ టైంలో ఈ వజ్రాసనంలో కూర్చొని చూస్తే మనకు పొట్టకు సంబంధించినటువంటి అన్నింటినీ క్యూర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ అర్ధ ఉష్ట్రాసనం. అందరూ కూడా మోకాల పైన కూర్చోవాలి. ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు, తీవ్ర నడుము నొప్పి, హై బీపీ, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు,
గర్భిణీ స్త్రీలు, ఆందోళన ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఓకే, మీ రెండు చేతులని నడుము వెనక ఉంచాలి. శ్వాస తీసుకుంటూ నిదానంగా వీలైనంత వరకు వెనక్కి బెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. తలని శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి అందరూ. ఓకే, నిదానంగా శ్వాస వదులుతూ నార్మల్ పొజిషన్కి రావాలి. అందరు కూడా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనం, మీ రెండు చేతులు మోకాలపైన ఉంచండి. ఈ ఆసనం చేయడం వలన మనకు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, తొడలపైన ఉన్నటువంటి కొవ్వును తగ్గిస్తుంది, నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నెక్స్ట్ ఇదే ఆసనంలోనే మనకి ఉష్ట్రాసనం అని ఉంది. ఆ ఉష్ట్రాసనం చేద్దాం. అందరు కూడా మోకాలపైన నిలబడాలి. అందరు మోకాలపైన ఉండాలి. మీ రెండు చేతులు ముందుకు చాపండి. మీ రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ని వెనక పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం తీసుకోవాలి. అందరు కూడా కొంచెం గ్యాప్ తీసుకుంటే ఆసనం బాగా చేయడానికి వస్తుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ కుడి చేతితో కుడి పాదాన్ని, ఎడమ చేతితో ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. తలని పూర్తిగా వెనక్కి బెండ్ చేయాలి. నడుముని కొంచెం ముందుకి పుష్ చేయాలి. ఉష్ట్రము అంటే ఒంటె పైన ఉన్నటువంటి ఆకారాన్ని పోలి ఉంటుంది. ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదలాలి ఆసన పొజిషన్లో. ఓకే, నిదానంగా శ్వాస వదులుతూ ముందుకు రావాలి. ఓకే, అలాగే కింది కూర్చోవాలి. వజ్రాసన పొజిషన్లోనే కూర్చోండి. మీ రెండు కాళ్ళ మధ్యలో, మోకాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవాలి. అందరు కూడా మీ రెండు చేతులన్నీ మోకాళ్ళ మధ్యలో ఉంచండి. శ్వాస వదులుతూ పూర్తిగా ముందుకు వెళ్ళిపోవాలి. శ్వాస వదులుతూ మీ రెండు చేతులను ముందుకు తీసుకెళ్ళాలి. మీ గడ్డాన్ని లేదంటే తలని నేలకు తగిలించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నిదానంగా వెనక్కి రావాలి. అలాగే శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. అలాగే వజ్రాసన పొజిషన్లో కూర్చోవాలి. ఈ ఆసనాన్ని చేయడం వలన వెన్నుపూస, భుజాలు మరియు నడుము, తొడలకు సంబంధించినటువంటి సాగరిస్తుంది. అలాగే డిప్రెషన్ ఉన్న వాళ్ళకి, మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా తగ్గిస్తుంది. శారీరకంగా, మానసికంగా విశ్రాంతిని కలుగజేస్తుంది. నెక్స్ట్ ఉత్తాన మండుకాసనం. ఉత్తానం అంటే నిలబడి ఉండడం, మండుకం అంటే కప్ప. నిలబడి ఉన్న కప్ప ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పొజిషన్ని ఉండాలి. మన రెండు మోకాల మధ్యలో గ్యాప్ ఉండాలి, దూరం తీసుకోవాలి. మీ రెండు చేతులని శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళండి. మీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ షోల్డర్ని టచ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ షోల్డర్ని టచ్ చేయాలి. మీ కుడి చేతితో ఎడమ భుజాన్ని పట్టుకోవాలి, ఎడమ చేతితో కుడి భుజాన్ని పట్టుకోవాలి. వెన్నెముకని స్ట్రైట్గా ఉంచాలి. నడుముని స్ట్రైట్గా ఉంచి ముందుకు చూస్తూ ఉండాలి. ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదలండి. ఈ ఆసనం చేయడం వలన వెన్నెముక సమస్యలు ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇది రిలాక్స్. నిదానంగా ఒక్కొక్క చేతిని పైనుంచి తీసేయాలి. తర్వాత చేతులు సైడ్ నుంచి కిందికి తీసేయండి. ఓకే, మీ రెండు కాళ్ళని ముందుకు చాపాలి. కూర్చొని చేసే ఆసనాస్లో చివరి ఆసనం వక్రాసనం. ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు వెన్నెముక గాయాలు, ఉదర శస్త్రచికిత్సలు ఉన్నవాళ్ళు, అలాగే గర్భిణీ స్త్రీలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, తల తిరగడం వంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. ఓకే, మీ రైట్ లెగ్ని అందరు కూడా మీ లెఫ్ట్ నీ దగ్గరికి తీసుకురావాలి. మీ కుడి కాల్ని కొంచెం మడిచి మీ ఎడమ మోకాల దగ్గర నిలబెట్టాలి. నెక్స్ట్ మీ ఏ కాలు అయితే నిలబెట్టింటారో ఆ చేతిని వెనక్కి పెట్టాలి. మీ రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉంచాలి. నెక్స్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి లేపి మీ కుడి కాల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. పైన ఉన్న వాళ్ళని చూస్తూ చేయండి. తలని పూర్తిగా వెనక్కి తిప్పి ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదలాలి. ఓకే, నిదానంగా ఆసనం నుంచి రిలీజ్ అవ్వాలి. కాలు ముందుకు చాపండి. నెక్స్ట్ కాలు మార్చి చేద్దాం ఇంకొకసారి. ఇప్పుడు ఎడమ కాలుని దగ్గరికి తీసుకోవాలి. ఎడమ చేతిని వెనక్కి ఉంచాలి. కుడి మోకాల్ని అలాగే చేతి మధ్యలో నుంచి ఎడమ పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలని పూర్తిగా వెనక్కి తిప్పాలి. ఓకే, రిలాక్స్. నిదానంగా కాళ్ళని కిందికి దించాలి. ఈ ఆసనం చేయడం వలన వెన్నెముకకు సంబంధించి ఫ్లెక్సిబిలిటీని బాగా పెంచుతుంది. అలాగే మలబద్ధకాన్ని, అజీర్తిని తగ్గిస్తుంది. అలాగే మధుమేహ వ్యాధి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బోర్లా పడుకునేటువంటి చేసేటువంటి ఆసనాలు చేద్దాం. అందరు కూడా బోర్లా పడుకోవాలి.
కన్వీనియంట్గా ఉన్న వాళ్ళు స్ట్రైట్గా, ఒకవేళ కాలు తగులుతాయి అనుకున్న వాళ్ళు ఇట్లా క్రాస్గా పడుకోవాలి. అందరు కూడా ఇట్లా క్రాస్గా. నెక్స్ట్ బోర్లో పడుకొని చేసే ఆసనాస్లో మొదటి ఆసనం మకరాసనం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మాట్లాడకూడదండి. ఆసనాస్ చేసేటప్పుడు చాలా సైలెంట్గా ఉండాలి. మనం ఎంత సైలెంట్గా చేస్తే అంత మంచి ఉపయోగాలు మనకు ఈ ఆసనాల గురించి మనకు తెలుస్తుంది. మీ రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉంచాలి. ఏ పాదాన్ని ఆ పాదం వైపు టర్న్ చేయాలి. రెండు చేతులని గడ్డం కింద ఉంచి తలని ఒకవైపు పెట్టి బాడీని ప్రశాంతంగా రిలాక్స్గా ఉంచాలి. ఈ ఆసనం చేయడం వల్ల వెన్నెముక నొప్పి ఉన్న వాళ్ళకి ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే రక్తపోటును తగ్గించి జీర్ణక్రియకు సహకరించి మంచి నిద్రను కూడా ప్రోత్సహిస్తుంది. అంటే చాలామంది నిద్ర లేకుండా బాధపడుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ భుజంగాసనం చేద్దాం. మీ రెండు కాళ్ళని దగ్గర కలిపి ఉంచాలి. రెండు కాళ్ళు దగ్గర కలిపి ఉంచాలి. మీ రెండు చేతులను నడుము భుజాల పక్కలో ఉంచండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా నడుముని సగం వరకు మాత్రమే, పొట్ట వరకు మాత్రమే పైకి లేపాలి. భుజంగము అంటే పాము ఏ విధంగా అయితే ఎవరైనా వచ్చినప్పుడు సగం పాటు పైకి లేపుతుందో ఆ విధంగా మన సగం బాడీని పైకి లేపాలి. శ్వాస ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదలండి. ఒక నిదానంగా శ్వాస వదులుతూ కిందికి పడుకోవాలి. అలాగే ఈ ఆసనం చేయడం వలన వెన్నెముక అలాగే ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, అలాగే జీర్ణక్రియను సహకరించి మంచి నిద్రను కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే సయాటిక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. మనకు డాక్టర్స్ మొదటిగా సజెషన్ చేసే ఆసనం ఏంటంటే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి భుజంగాసనమే చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ బోర్ల పడుకొని చేసే ఆసనాస్లో చివరిది శలభాసనం. మీ రెండు చేతులని థైస్ కింద ఉంచాలి, తొడల కింద ఉంచాలి, కాళ్ళ కింద. శ్వాస తీసుకుంటూ వీలైనంత వరకు మోకాలు ఉంచకుండా పూర్తిగా కాళ్ళని పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. 1 శ్వాస తీసుకుంటూ పూర్తిగా పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా మాట్లాడకూడదండి, సైలెంట్గా చేయాలి. శ్వాస వదులుతూ నిదానంగా కాళ్ళని కిందికి దించండి. ఓకే, ఈ ఆసనం చేయడం వలన వెన్నెముకను బలంగా ఉంచుతుంది, అలాగే భుజాలను చేతులను బలపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వెల్లకిలి తిరిగి పడుకొని చేద్దాం. అందరు కూడా వెల్లకిలి తిరిగి పడుకోవాలి. మీ కాళ్ళని ఇటువైపు చేయండి, తలను అటువైపు చేయండి. మీరు కాళ్ళు ఇటువైపు చేస్తే పైన ఉన్న వాళ్ళని చూస్తూ చేయగలుగుతారు. ఎవరు కూడా మాట్లాడకూడదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. క్రాస్గా పడుకోండి. ఇట్లా క్రాస్గా ఉన్నారంటే అందరికీ సరిపోతుంది. సార్ మీరు కాలు ఇటువైపు చేయండి, కాలు అటువైపు చేయండి. సార్ కాలు ఇటువైపు. సార్ ఓకే, వెల్లకిల పడుకొని చేసే ఆసనాస్లో మొదటి ఆసనం వచ్చి సేతుబంధాసనం. ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు తీవ్ర వెన్నెముక సమస్యలు ఉన్నవాళ్ళు, మెడ గాయాలు ఉన్నవాళ్ళు, అలాగే హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. మీ రెండు కాళ్ళని దగ్గరికి మడిచి ఉంచాలి. రెండు కాళ్ళ మధ్యలో ఒక అర్ధ అడుగు దూరం ఉండాలి, ఒక 1/2 ఫీట్ గ్యాప్ ఉండాలి. మీ రెండు చేతులతో రెండు కాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండు చేతులతో రెండు కాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ నడుముని వీలైనంత వరకు పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. నడుముని పైకి లేపాలి. పాదాలను పట్టుకొని నడుముని వీలైనంత వరకు పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నిదానంగా శ్వాస వదులుతూ నడుముని కిందికి దించాలి. రెండు కాళ్ళని కిందికి దించాలి, కిందికి చాపాలి. ఈ ఆసనాన్ని చేయడం వలన పొట్ట నడుముకు సంబంధించినటువంటి కొవ్వును బాగా తగ్గిస్తుంది, మెడ నొప్పిని తగ్గిస్తుంది, అలాగే జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ వెలకిల పడుకొని చేసే ఆసనాస్లో రెండవ ఆసనం ఉత్తాన పాదాసనం. ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు నడుము కింది భాగంలో ఉన్నటువంటి గాయాలు ఉన్న వాళ్ళు, అలాగే గర్భిణీ స్త్రీలు, అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. ఈ ఆసనాన్ని చేద్దాం. మీ రెండు కాళ్ళని కలిపి ఉంచాలి. మీ రెండు చేతులు నడుము పక్కలో బోర్లించి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ మీ రెండు కాళ్ళని ఒక 45 degrees పైకి లేపాలి. ఒక అడుగున్నర, ఒక 1.5 feet గ్యాప్ పైకి లేపాలి. ఒక అడుగున్నర 1.5 feet మాత్రమే, పూర్తిగా పైకి లేపకూడదు. పాదాలని ముందుకి స్ట్రెచ్ చేయాలి. రిలాక్స్. శ్వాస వదులుతూ నిదానంగా కిందికి దించాలి.
ఓకే, ఈ ఆసనం చేయడం వలన జీర్ణక్రియ, రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అర్ధహలాసనం. మీ రెండు కాళ్ళని 90 డిగ్రీస్ పూర్తిగా పైకి లేపాలి, నడుము వరకు. శ్వాస తీసుకుంటూ పైకి లేపాలి. ఓకే, శ్వాస వదులుతూ నిదానంగా రెండు కాళ్ళని కిందికి దించాలి. ఈ ఆసనం చేయడం వలన జీర్ణక్రియ, ఆకలిని బాగా మెరుగుపరుస్తుంది. పొట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వును బాగా తగ్గిస్తుంది. అలాగే మనకు వెయిట్ లాస్ కావాలనుకుంటుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వెల్లకిల పడుకొని చేసే ఆసనాస్లో 4వది పవనముక్త ఆసనం. పవనము అంటే గాలి, ముక్తము అంటే వదిలి ఉండడం. మీ రెండు కాళ్ళని దగ్గరికి మడిచి ఉంచాలి. మీ రెండు చేతులతో మీ రెండు కాళ్ళని హక్ చేసుకోవాలి. పట్టుకొని మీ మోకాలని గడ్డానికి తగిలించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నిదానంగా శ్వాస వదులుతూ కాళ్ళని కిందికి దించాలి. ఈ ఆసనం చేయడం వల్ల మోకాలు అలాగే మణికట్టు, భుజాలను బాగా ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉబ్బరాన్ని బాగా తగ్గిస్తుంది. నెక్స్ట్ చివరిగా మనం ఇంతవరకు నిలబడి చేసేటువంటి ఎక్సర్సైజెస్, అలాగే నిలబడి చేసేటువంటి ఆసనాసు, కూర్చొని చేసే ఆసనాసు, వెల్లకిలా బోర్ల పడుకొని చేసే ఆసనాలు చేసాం కాబట్టి బాడీ బాగా అలసిపోయి ఉంటుంది. చివరిగా మనకి వెల్లకిలా పడుకొని చేసే ఆసనాస్లో శవాసనం, దీన్నే అమృతాసనం అని కూడా అంటారు. మీ రెండు కాళ్ళ మధ్యలో ఒక 1.5 feet గ్యాప్ ఉండాలి. ఏ పాదాన్ని ఆ పాదాన్ని వైపు రైట్ లెగ్ని అయితే రైట్ సైడ్ టర్న్ చేయాలి, లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. రెండు చేతులని నడుము పక్కలో ఉంచి అరచేతులు బయట వైపు తిప్పి ఉంచాలి. మీ అరచేతులు ఆకాశం వైపు తిప్పి ఉంచాలి. తలని ఒకవైపు వాల్చి బాడీని అంతటిని కూడా ప్రశాంతంగా ఉంచాలి. అందరు కూడా పడుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ప్లేస్ని కన్వీనియంట్గా చూసుకొని కొంచెం క్రాస్గా పడుకుంటే అందరికీ సరిపోతుంది. శవాసనం అనేటువంటిది చాలా మంచి ఆసనం. దీనివలన ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే నిద్ర సమస్య ఉన్న వాళ్ళని కూడా బాగా ఆ సమస్యను తగ్గిస్తుంది. మానసిక స్పష్టతను కూడా బాగా పెంచుతుంది. ఓకే, అందరూ రెండు కాళ్ళని దగ్గర కలిపి ఉంచండి. మీ రెండు చేతులని ఒక మోకాలని దగ్గర కలిపి ఉంచండి. దగ్గరికి మడిచి ఉంచాలి. ఎడం వైపు తిరిగి లేచి కూర్చోవాలి. రైట్ లెగ్ని దగ్గరికి తీసుకొని ఓకే, ఇంతవరకు మనము శరీరానికి సంబంధించి చేసాం. ఇప్పుడు మన బాడీకి సంబంధించి, లోపల పార్టీకి సంబంధించి మానసికంగా ఉన్నటువంటి దానికి సంబంధించి చేద్దాం. అందరు కూడా వెన్నెముకని స్ట్రైట్గా ఉంచాలి. అందరూ స్ట్రైట్గా కూర్చోవాలి. మనకు కూర్చోవడానికి 4 ఆసనాలు ఉన్నాయి. పద్మాసనం, అర్ధ పద్మాసనం, సుఖాసనం, అలాగే వజ్రాసనం. పద్మాసనం అంటే రెండు కాళ్ళని పైన వేసుకోవడం, పైన వాళ్ళు చూడండి. నెక్స్ట్ అర్ధ పద్మాసనం అంటే రెండు కాళ్ళు పైన వేసుకోలేని వాళ్ళు ఒక కాళ్ళని మాత్రం పైన వేసుకొని కూర్చోవడం. దీనిలో కూడా మనకు కష్టంగా అనుకుంటే సుఖాసనం, మనం రెగ్యులర్గా కూర్చునేటువంటి దాన్ని కూడా ఆసనం అని అంటారు. మనకు అది ఇంతవరకు కూడా చాలా మందికి తెలియదు అనమాట. కాబట్టి ఆ ఆసనంలో కూడా మనకు ఏ విధంగా అయితే కూర్చోగలుగుతారో ఆ విధంగా కూర్చొని ఈ ప్రాణాయామం చేద్దాం. మీ రెండు చేతులు ధ్యాన ముద్రలో ఉంచాలి. మీ రెండు చేతులని మోకాళ్ళపైన ఉంచి వెన్నెముకని స్ట్రైట్గా ఉంచాలి. కళ్ళు మూసుకొని జస్ట్ నేను ఏ విధంగా అయితే చెప్తానో దాన్ని అందరూ కూడా ఫాలో అవ్వాలి. మొదటిగా మనం చేసేటువంటి ప్రాణాయామం వచ్చి కపాలభాతి. ఈ కపాలభాతిని చేయకూడని వాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, అలాగే గర్భిణులు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ప్రాణాయామాన్ని చేయవచ్చు. సెకండ్కి ఒకసారి పొట్ట ద్వారా శ్వాసని బయటికి పంపించాలి. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ. మై ఎన్సీసీ స్టూడెంట్స్, క్లోజ్ యువర్ ఐస్. స్ట్రైట్ ఫస్ట్. డోంట్ బెండ్ యువర్ బ్యాక్ బోన్ అండ్ నెక్. అందరు కళ్ళు మూసుకోవాలి. సెకండ్కి ఒకసారి పొట్ట ద్వారా శ్వాసని బయటికి పంపించాలి. ఈ కపాలభాతిని చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మీరు చేస్తూ వినాలి. ఒక 20 times చేద్దాం. కపాలభాతి ప్రాణాయామం చేయడం వలన దీన్ని మదర ప్రాణాయామం అని కూడా అంటారు. దీనివల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి బరువు సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రక్త ప్రసరణను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. అలాగే ప్రకాశవంతమైనటువంటి శరీరాన్ని కూడా మనకు అందిస్తుంది. మనం ప్రాణాయామం చేయడం వలన మన ఫేస్ అంతా కూడా బాగా గ్లోగా తయారవుతుంది.
ఈ ప్రాణాయామం చేయడం వలన. ఓకే, నిదానంగా శ్వాసని పూర్తిగా తీసుకొని వదిలేయాలి, వదిలి స్టాప్ చేద్దాం. నెక్స్ట్ కళ్ళు తెరిచి నెక్స్ట్ వన్ నాడీ శోధన ప్రాణాయామం. ఓకే, మీ లెఫ్ట్ హ్యాండ్ని ధ్యాన ముద్రలోనే ఉంచండి అందరు కూడా. ఇటువైపు ఉన్న చేతిని ధ్యాన ముద్రలో మోకాల పైన ఉంచాలి. మీ అందరు కూడా రైట్ హ్యాండ్ ఇది అవుతుంది కాబట్టి, కుడి చేయి ఇది అవుతుంది కాబట్టి మీ రైట్ హ్యాండ్ని ఫస్ట్ 2 వేలని మడిచి ఉంచాలి. మీ థమ్ ఫింగర్ని బొటన వేలిని కుడి ముక్కు పైన ఉంచండి, రైట్ నాస్ట్రిల్ పైన ఉంచాలి. లెఫ్ట్ ద్వారా బ్రీత్ తీసుకొని లెఫ్ట్ని రింగ్ ఫింగర్తో లాక్ చేయాలి. రైట్ ఓపెన్ చేసి రైట్ ద్వారా బ్రీత్ అవుట్ చేయాలి. ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకొని కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే గాలి వదిలేసి ఉంటామో అక్కడ నుంచి మళ్ళీ గాలి తీసుకొని దాన్ని మూసి ఆపోజిట్లో వదిలేయాలి. ఇలా చేస్తే ఒక రౌండ్ అవుతుంది. ఈ విధంగా ఒక 3 సార్లు చేద్దాం. ఎడముక్కులో నుంచి శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కులో వదిలేయాలి. మరి కుడి ముక్కులో నుంచే శ్వాస తీసుకొని ఎడముక్కులో వదిలేయాలి. ఈ నాడి శోధన ప్రాణాయామం చేయడం వలన శ్వాస అలాగే రక్తపోటు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని పూర్తిగా నియంత్రిస్తుంది. దీన్ని ఫాదర్ ఆఫ్ ప్రాణాయామం అని కూడా అంటారు. ఈ 2 ప్రాణాయామాలు కపాలభాతి అలాగే నాడి శోధన ప్రాణాయామం చేయడం వలన మనకు ఎటువంటి రోగాలు ఎటువంటి మన దగ్గరకు రాకుండా ఉంటాయి. ఓకే, నిదానంగా ఎడముక్కు లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ చేసి స్టాప్ చేయాలి. ఎడముక్కు నుండి గాలి వదిలి స్టాప్ చేద్దాం. మీ 2 చేతులని కింద ధ్యాన ముద్రలో ఉంచండి. కళ్ళు తెరిచి ఒకసారి ఇక్కడ చూడండి. శీతలి ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని నాలుకని బాగా బయటికి చాపాలి. వెన్నెముకని స్ట్రైట్గా ఉంచాలి. అందరు కూడా ఎవరు కూడా నడుముని ఉంచకూడదు. వెన్నెముకని స్ట్రైట్గా ఉంచి నాలుకని బాగా ముందుకు చాపి నాలుకని గొట్టంలాగా ఉంచి శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకొని ఒక 5 సెకండ్ల పాటు లోపల బంధించి మన ముక్కు ద్వారా శ్వాసని బయటికి పంపించాలి. ఈ విధంగా ఒక 3 సార్లు చేద్దాం. అందరు కూడా కళ్ళు మూసుకొని చేయాలి. ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని చేస్తే మనకు ఇది ఎక్కడ ఉపయోగం అనేది మనకు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెన్నెముక స్ట్రైట్గా ఉంచాలి. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక 3 సార్లు చేద్దాం. ఈ శీతలి ప్రాణాయామం చేయడం వలన ఆకలి దప్పికలను బాగా తగ్గిస్తుంది, అలాగే శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది. శరీరం చాలామంది బాడీ హీట్ అయింది అంటుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఒక 3 సార్లు చేయాలి. ఓకే, నిదానంగా స్టాప్ చేద్దాం. నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామం. భ్రమరం అంటే తుమ్మెద. తుమ్మెద ఎటువంటి శబ్దాన్ని అయితే చేస్తుందో ఆ శబ్దాన్ని మనం ఇప్పుడు చేయబోతున్నాం. మీ 2 చేతులని మీ బొటన వేలతో చెవికొమ్ములు మూసివేయాలి. హియర్స్ని లాక్ చేయాలి. మీ చూపుడు వేలిని ఐబ్రో పైన ఉంచాలి, కనుబొమ్మల పైన ఉంచాలి. మీ మధ్య వేలిని ముక్కు పైన ఉంచాలి. మీ ఉంగరపు వేలిని పై పెదవుల పైన ఉంచి చిటికెన వేలిని కింది పెదవుల పైన ఉంచాలి. 2 చేతులను కూడా ఉంచాలి. ఓకే, దీర్ఘంగా శ్వాస తీసుకొని టేక్ ఎ డీప్ బ్రీత్. శబ్దం చేస్తూ శ్వాసని బయటకు వదలాలి. ఈ విధంగా ఒక 2 సార్లు చేద్దాం. ఇంకొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి అందరూ. ఇంకొకసారి చేద్దాం. టేక్ ఎ డీప్ బ్రీత్. స్టార్ట్. మీ 2 చేతులని నిదానంగా కిందికి దించాలి. కళ్ళు తెరవకుండా చివరి ప్రాణాయామం ధ్యానం. మీ 2 చేతులను ధ్యాన స్థితిలోనే ఉంచాలి. కళ్ళు తెరవకుండా అందరు కూడా ధ్యానంలో కూర్చోవాలి. భ్రామరి ప్రాణాయామం చేయడం వలన ఒత్తిడి, ఆందోళన బాగా తగ్గిస్తుంది. ఎప్పుడైతే మనం పని చేసి వచ్చిన తర్వాత మనకు బాగా స్ట్రెస్ అనిపించినా లేదంటే హెడేక్ లాగా ఉన్నా కూడా ఈ ప్రాణాయామం చేసుకోవడం వలన పూర్తిగా అటువంటి సమస్య నుంచి మనము తగ్గించుకోవచ్చు. చివరిగా ధ్యానం. మనం ధ్యానాన్ని కూడా చేయడం వలన భయము, కోపము, ఆందోళనలు అలాగే అలసటను, నీరసనను బాగా తగ్గిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు మనకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఇప్పటి వరకు ఏవైతే చేసామో వాటన్నింటిని ఒకసారి మన మైండ్లో గుర్తుకు తెచ్చుకోవాలి. గుర్తుకు తెచ్చుకోవడం వల్ల వాటిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఉంటాం. అలాగే మనం ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకుంటామో అవన్నీ వాటన్నింటినీ
మనకు వేరే ఆలోచనలు కూడా మన దగ్గరకు రాకుండా ఉంటాయి. మ్యూజిక్ని వింటూ ఒక 2 నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, డోంట్ బెండ్ యువర్ బ్యాక్ బోన్ అండ్ నెక్. మీ నడుముని వెన్నెముకని అలాగే తలని స్ట్రైట్గా ఉంచాలి. 2 చేతులు ధ్యాన ముద్రలో ఉంచాలి. ఓకే, మీ 2 చేతులను బాగా రఫ్ చేసుకోండి. అందరు కూడా చేతిలోని కళ్ళ మీద పెట్టుకొని చేతులను చూస్తూ కళ్ళు తెరవాలి. ఓకే, మనకు చివరిగా సంకల్పం ఒకటి ఉంది. అందరం కూడా మీ రైట్ హ్యాండ్ ముందుకు చాపాలి. అందరు రైట్ హ్యాండ్ ముందుకు చాపి సంకల్పం చేద్దాం. నేను ఏ విధంగా అయితే చెప్తానో అందరు కూడా అదే విధంగా పలకడానికి ప్రయత్నం చేయాలి. మనసును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరటానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను నా కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యము మరియు ఐకమత్యము నెలకొనేలా కంకణబద్ధుడనవుతాను. ఓకే, చేతులు కిందించాలి. చివరిగా శాంతి మంత్రం చెప్దాం. శాంతి మంత్రంతో దీన్ని సమాప్తం చేద్దాం. మీ 2 చేతులు నమస్కార స్థితిలో ఉంచండి. అందరు కూడా కళ్ళు మూసుకొని ఒకసారి ఓంకారం చెప్దాం. టేక్ ఏ డీప్ బ్రీత్, ఆల్ ఆఫ్ యూ. డీప్గా బ్రీత్ తీసుకోవాలి అందరు కూడా. ఓకే, నేను చెప్పేటువంటి శాంతి మంత్రాన్ని అందరూ కూడా పలకండి. సర్వే భవంతు సుఖినః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, ఈ శ్లోకం యొక్క అర్థం వచ్చి మనమందరం సంతోషంగా ఉండాలి, మనమందరం రోగరహితులై ఉండాలి, మన అందరికీ శుభం కలగాలి. థ్యాంక్ యూ. మనకు ఈ యోగా డెమాన్స్ట్రేషన్ అందించిన మునిస్వామి వారి టీంకి మనందరి తరపున ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుతాం. ఇప్పుడు అందరూ అలాగే కూర్చోండి. అతిథులు మనకు సందేశాన్ని అందిస్తారు. ముందుగా గౌరవ కలెక్టర్ గారు తమ సందేశాన్ని అందిస్తారు. గ్యాప్ ఏముండయా? ఓకే, సో వేదిక పైనటువంటి ఆనరబుల్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, అలాగే ఆనరబుల్ ఎంపీ నాగరాజ్ గారికి, మిగతా అధికారులు, ఎన్సీసీ లీడర్ అండ్ ఎన్సీసీ కమాండర్ గారు, ఇతర అధికారులు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ శానిటరీ వర్కర్స్, స్టూడెంట్స్, పిల్లలు అందరికీ, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆల్రెడీ ఎండ ఎక్కువగా ఉంది, ఎక్కువ టైం తీసుకోకుండా బ్రీఫ్గా మనం ఏం చేశామో ఇప్పటిదాకా జిల్లాలో 21st రోజు యోగాంధ్ర డే రోజు, యోగా ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనం ఏం చేయాలో చెప్తూ జస్ట్ ఐ విల్ టేక్ 2 minutes. సో దాదాపు ప్రతి జిల్లాలో కూడా యోగాంధ్రకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ వాలంటరీగా స్టార్ట్ చేశాం. దీంట్లో భాగంగా ఓవరాల్గా స్టేట్లో 2 కోట్ల రిజిస్ట్రేషన్స్ టార్గెట్గా ఇస్తే దాదాపు అనుకుంటే ఇప్పుడు మన జిల్లాలోనే 10,96,000 అంటే హైయెస్ట్ ఇన్ ద స్టేట్ మన జిల్లాలోనే ఎన్రోల్ అయ్యారు. అంటే డెఫినెట్గా ఇదేంటంటే కర్నూలు జిల్లా వాసులకి ఎస్పెషల్లీ ఏదైనా ఒక కార్యక్రమం కానీ, ఒక టార్గెట్ కానీ, లేదు ఒక ఏదైనా ఈ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు అది సాధించే తపన డెఫినెట్గా మన అందరిలో కనబడుతుంది కర్నూలు జిల్లా వాసుల్లో. ఇది ఎస్పెషల్లీ అన్ని ప్రోగ్రామ్స్లో నేను చూస్తూ ఉన్నాను.
ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా మనం స్టేట్లో టాప్ 5లోనే ఉంటున్నాం. సో ఇప్పుడు కూడా దాదాపు ఇంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు. ఈరోజు కూడా ప్రోగ్రాంలో దాదాపు ఇంతమంది పాల్గొన్నారు. సో ఆల్ పార్టిసిపెంట్స్ డెఫినెట్గా నేను అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదే విధంగా 21st రోజు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరు 5 లక్షల మందితో వైజాగ్లో అతిపెద్ద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మన జిల్లా మొత్తం మీద మనం దాదాపు ఒక 5,000 సెంటర్లు వెన్యూస్ ఐడెంటిఫై చేశాం. ఈ 5,000 సెంటర్లో ఈ 10,96,000 మంది, దాదాపు 11 లక్షల మంది ఆ రోజు యోగా చేస్తారు. ఈరోజు ఎలాగైతే మీరు సక్సెస్ చేశారో అదేవిధంగా ఆ రోజు ఇంతకంటే ఎక్కువ మంది ఇక్కడ అటెండ్ అవుదాం. అందరం ఇక్కడికి మళ్ళీ ఆ రోజు వస్తాం 21st రోజు. సో అందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ అండ్ మేక్ దట్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఈ కార్యక్రమానికి మా జిల్లా అధికారులందరూ వెన్నట్టు ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రోత్సహిస్తున్నటువంటి చైర్మన్ యోగాంధ్ర 2025 మరియు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు యోగాంధ్రలో భాగంగా కర్నూలు పట్టణంలో యోగాసనాలు చేయడానికి కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకు వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు మరియు అలాగే వేదిక మీద ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మీరు బాగా ఆలోచించాల్సినటువంటి అంశం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, అందులో భాగంగా యోగాంధ్ర కూడా మనందరి యొక్క ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పేసి యోగాంధ్రనుగా మార్చాలని చెప్పేసి సంకల్పించి దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యోగా డే నిర్వహించాలని చెప్పేసి తలపెట్టారంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి వర్యుల్ని మన రాష్ట్రానికి ఆహ్వానించి భారీ ఎత్తున, ఎందుకంటే నరేంద్ర మోదీ గారి యొక్క కళ ఏదైతే ఉందో యోగా డే అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టును మన ఆంధ్రలో నిర్వహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 5 లక్షల మంది జనాభాతో దాదాపు వైజాగ్ తీర ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఒక మాసం పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా యోగా నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ యోగా చేరాలని చెప్పేసి సంకల్పించేందుకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రతో పాటు స్వర్ణాంధ్రతో పాటు యోగాంధ్ర అంటే మన ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలము మనము అనే ఒక సంకల్పంతో ఈరోజు మన కర్నూలు పట్టణంలో కూడా కలెక్టర్ గారు ఇంతవరకు చెప్పినట్లు ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా దాదాపు 11 లక్షల మంది మెంబర్షిప్ కూడా జాయిన్ అయ్యారని చెప్పడం జరిగింది. సార్ చెప్పినట్టు అంతేగాక ప్రతి గవర్నమెంట్ కార్యక్రమంలో మన జిల్లా ముందంజలో ఉంది. ఎందుకంటే ఇదివరకే గతంలో కూడా ఈ సంవత్సర పరిపాలనలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి పథకం ముందంజలో ఉందనేది వాస్తవం. ఇది అందులో భాగంగా ఈరోజు కూడా ఈ యోగాంధ్రాన్ని మీరంతా ఇక్కడికి వచ్చేసి ఇంత ఘనంగా నిర్వహించినందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మీరు యోగా డే రోజు ఇదే విధంగా ఇంతకంటే ఇంకా ఎక్కువ స్ఫూర్తితో మన జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉండే జిల్లాల్లోకెల్లా మన జిల్లా ఆదర్శవంతంగా ఉండే విధంగా ఆ రోజు మీరంతా వచ్చి యోగా డేను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి మన పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు గారు హాజరై మనందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి బస్తిపాటి నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన జిల్లా మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదికలు అలంకరించిన కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, కమిషనర్ గారికి, వేరే అధికారులకి, కార్పొరేటర్లు, తర్వాత ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్కి, ఎన్సీసీ క్యాడర్కి అందరికీ నా నమస్కారాలండి. ప్రెస్కి, మీడియాకి, పోలీసు వాళ్ళకి అందరికీ. ముఖ్యంగా ఇప్పుడు మా కలెక్టర్ గారు బ్రీఫింగ్ ఇచ్చినట్లు స్టేట్లో హయ్యెస్ట్ రిజిస్ట్రేషన్స్ కర్నూలు డిస్ట్రిక్ట్లో జరిగిందంటే చాలా ఆనందంగా ఉందండి. ఇట్స్ అ గ్రేట్ జాబ్. అధికారులకి, కలెక్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఏ టార్గెట్ పెట్టినా, ఏది చెప్పినా మనం ముందులో ఉండి టాప్ 3లో ఉండడం అనేది ఆషామాషి కాదండి. లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ విల్ బీ దేర్. సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎఫర్ట్స్ తీసుకొని
దే హ్యావ్ డన్ దిస్ రిజిస్ట్రేషన్స్. వాళ్ళందరికీ కూడా హూఎవర్ హ్యావ్ టేకన్ ఆఫీసర్స్ కానీ కలెక్టర్ గారు కానీ రివ్యూ చేస్తూ చేసిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ అండి. అలాగే యోగాంధ్రాలో మనం ఏది చేసినా టాప్ థింకింగ్ అండి. సిబిఎన్ సార్ వచ్చి హీ థింక్స్ అవుట్ ఆఫ్ బాక్స్. ఏం చేయాలన్నా ఫస్ట్ వరల్డ్లో ఫస్ట్ మనం ఉండాలా అని, గిన్నీస్ బుక్ రికార్డ్స్లో ఎక్కాలా అని చెప్పి ఉద్దేశంతో దగ్గర 5 లక్షల మందితో కంటిన్యూస్లీ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా సార్ అక్కడ వైజాగ్లో ఉండి రివ్యూ చేయడం జరిగింది. ఒక ప్రాపర్ ఒక సిస్టమేటిక్గా ప్లాన్డ్గా ఎక్కడ ఇష్యూస్ లేకుండా చేయాలా. ఎందుకంటే యోగా అనేది మీ అందరికీ తెలుసు దాదాపు 5000 years బ్యాక్ నుంచి ఉండే ప్రోగ్రామ్ లెక్క ఇది. అంటే స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్న యోగా మాత్రం ఒక 5000 ఏళ్ళ నుంచి ఉండేది. సో ఫిజికల్గా మెంటలీ స్పిరిచువల్గా యోగాలోనే మనము ఎన్నో నేర్చుకోగలుగుతాం. బట్ నా పాయింట్ అండి, మన ఫుడ్ హ్యాబిట్స్ 70% ఏమన్నా ఉన్నాయండి, స్పోర్ట్స్ కానీ యోగా కానీ ఎనీథింగ్ 70% ఈజ్ ఫుడ్, 30% ఇవన్నీ కూడా అనమాట. సో ఫుడ్ కూడా ప్రాపర్గా డైట్గా ప్రాపర్గా మీల్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. యోగాతో కాదు స్పోర్ట్స్ ఉండేవాళ్ళు కానీ ఏది ఉన్నా కానీ దట్ ఈస్ ఓన్లీ 25 to 30%. బ్యాలెన్స్ 70% ఈజ్ ఆల్ అబౌట్ ద ఫుడ్ వాట్ వీ టేక్. సో అవి కొద్దిగా ప్రోటీన్ కానీ తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ చూసుకొని మనం తింటే చాలా బాగుంటుంది. హెల్త్ విల్ బీ వెరీ గుడ్. దాంతోపాటు మనము ఏదో ఒక ఫిజికల్గా వీ హ్యావ్ టు స్పెండ్ టైం డైలీ ఒక 45 minutes 1 hour వీ హ్యావ్ టు గివ్ ఫర్ అవర్ హెల్త్. మనం ఈ బిజీ వరల్డ్లో చాలామంది మర్చిపోతుంటాము. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా పాల్గొంటారు. మీరు ఈరోజు పాల్గొనే దానికి ఫైన్, ఫెంటాస్టిక్. బట్ ఎవరైతే పాల్గొకుండా యా సో వాళ్ళందరికి కూడా చెప్పండి. ఎందుకంటే కొంతమంది ఓన్లీ చదువు ఉంటేనే జీవితం అనుకుంటుంటారు. వాళ్ళకి మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పి యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక 45 minutes మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలా. అలాగే ఈ స్టేడియం కూడా సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీఆర్ వర్కింగ్ అవుట్ వాకింగ్ ట్రాక్స్, ఇంకా డెవలప్మెంట్ విషయంలో కూడా క్లోజ్లీ మానిటర్ చేసి వీఆర్ సెండింగ్ ద డిపిఆర్స్ అండి. త్వరలో ఈ స్టేడియం కూడా బాగా డెవలప్ అవుతుంది. అదే కాకుండా ఈరోజు ఇంకొక స్టేడియం కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నాము. గ్రీన్కో వాళ్ళు వాళ్ళ సిఎస్ఆర్ నుంచి దగ్గర 4 crores ఫండ్స్తో ఒక స్టేడియం డెవలప్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా వీ గివ్ లాడ్ ఆఫ్ ప్రయారిటీ. మన గవర్నమెంటు చంద్రబాబు గారు అన్ని రకాలుగా అన్ని దానిలలో కూడా హీ గివ్స్ ఇంపార్టెన్స్. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు లేదంటే ఇట్లాంటి ఐడియాస్ ఉన్నా ఇట్లాంటివి చెప్పినప్పుడు పాల్గొనేది కాకుండా వే ఆఫ్ లైఫ్ వీ హ్యావ్ టు ఇంకార్పొరేట్ అండి. మన దాంట్లలో మన జీవితంలో ఇవన్నీ ఇట్లాంటివి తీసుకుంటూ పోతుంటేనే మనం హెల్తీ లైఫ్గా ఉంటుందండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. సో ఇప్పుడే హానరబుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఒక స్టేడియంకి మనము శంకుస్థాపన చేయబోతున్నాం. ఇది టిట్కో హౌసెస్ ఎదురుగా ఒక 6 ఎకరాల్లో గ్రీన్ కోవర్ సిఎస్ఆర్ కింద మొన్న హానరబుల్ సీఎం గారు వచ్చినప్పుడు P4 కింద ప్రామిస్ చేశారు. 4 కోట్లతో ఒక క్రికెట్ స్టేడియం విత్ కంప్లీట్ గ్రీన్ యాక్చువల్ స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దే ఆర్ వాంట్ టు బిల్డ్. అలాగే ఒక స్విమ్మింగ్ పూల్, అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇండోర్ కబడ్డీ, షటిల్ ఆల్ ద ఫెసిలిటీస్తో ఎవ్రీ ఇయర్ ఒక 30% ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసి డిఎస్డిఓ ద్వారా సెలెక్ట్ చేసి 30 మందికి అకామిడేషన్ కూడా వాళ్ళు 10 years పాటు కోచెస్ని పెట్టి ఇక్కడ క్రీడాకారులను ముందుకు తీసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ అయింది. సో ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా అక్కడ ఈరోజు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. సో ఇంకొక చిన్న విషయం, మీకు అందరికీ జాగ్రత్తగా అందరూ వెళ్ళాలి. ఎక్కడ కూడా ముందున్న వాళ్ళు ముందు వెళ్ళిన తర్వాత వెనక వాళ్ళు వెళ్ళండి. స్టాంపీడ్ లాంటిది ఏది చూసుకోండి. 5000 మంది ఉన్నారు, గేట్ చిన్నగా ఉన్నాయి. జాగ్రత్తగా ముందున్న వాళ్ళు వెళ్ళిన తర్వాత వెనక వాళ్ళు స్టార్ట్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒక్క 2 నిమిషాలు. నిన్న మన పిల్లలు స్టేట్ వైడ్ కాంపిటీషన్స్లో పాల్గొని ఈరోజు తెల్లవారుజామునే వచ్చారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, మనం రావాలని పిల్లలతో ఒకసారి గౌరవ అతిథులతో ఫోటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నాను. స్టేట్ వైడ్ నిన్న డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యి స్టేట్లో నిన్న పార్టిసిపేట్ చేసి ఇవాళ తెల్లవారుజామునే దిగారు వీళ్ళంతా కూడా. సో మనం ఖచ్చితంగా వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళు వెళ్తూనే వాళ్ళతో ఒక 2 నిమిషాలు ప్రోగ్రామ్ ఉంటుంది. అందరూ ఒక 5 నిమిషాలతో మన ప్రోగ్రామ్ అయిపోతుంది. అందరూ ఒక 5 నిమిషాలు కూర్చోండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. ఎంఐ సార్. NCC cadets, clap, 3 clap.
సో థుమాటిక్ యోగాలో చాలా పేరు వచ్చింది సార్ మన వాళ్ళు చేసిన దానికి, ఈ 5 మంది దానికి. మీతో ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాలని వాళ్ళు సార్. జెడ్పీసీఓ గారు చాలా హెల్ప్ చేశారు సార్. అవినాష్ అండ్ జెడ్పీసీఓ డిస్ట్రిక్ట్ ఓఎస్ఎస్ చెప్పండి సార్. కమిషనర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. Now I request Municipal Commissioner Sir, Ravindra Sir, so please give a vote of thanks. ఈరోజు చాలా సంతోషకరమైన సందర్భంలో ఉన్నాం మనం. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి యోగాంధ్ర 2025 కార్యక్రమం జూన్ 21ని మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా డిక్లేర్ చేసి 10 సంవత్సరాలు అయిపోయి ఇది 11వ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా ఈ సంవత్సరం 21న చేయబోతున్నటువంటి సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని మనం విట్నెస్ చేయడానికి విశాఖపట్నంలోకి ఆహ్వానించారు. అక్కడ చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే జూన్ 21 కన్నా ముందు ఒక 1 మంత్ లాంగ్ యాక్టివిటీ చేయటం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సెన్సిటైజ్ చేసి పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం మే 21న కర్టన్ రైజర్ ఈవెంట్ స్టార్ట్ చేయటం. ఆ రోజు వర్షం వచ్చి ఈ గ్రౌండ్లో తలపెట్టిన కార్యక్రమం కొంత అవాంతరం ఏర్పడినప్పటికీ మన ఇండోర్ స్టేడియంలో చేసుకున్నాం. బట్ వర్షంతో ప్రారంభమైంది, శుభంగా జరిగింది. ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం చేయగలిగాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గౌరవ మంత్రివర్యులు, మన కర్నూలు అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర భారీ పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మార్చులు శ్రీ టీజీ భరత్ గారికి, అలాగనే కర్నూలు ఎంపీ గారు శ్రీ బస్తిపాటి నాగరాజ్ గారికి, జిల్లా కలెక్టర్ శ్రీ పి రంజిత్ భాష గారికి, జిల్లా అధికారులకి, హాజరైనటువంటి అధికారులు, ప్రత్యేకించి సార్ చెప్పినట్టుగా మన రాష్ట్రంలో 2 కోట్ల టార్గెట్ పెట్టుకుంటే కర్నూలు జిల్లా నుంచి సుమారు 11 లక్షలు ఎన్రోల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే కర్నూలు కార్పొరేషన్లో సార్ 2,43,000 రిజిస్ట్రేషన్ చేశాం. సో మోర్ దాన్ 25% లైన్ షేర్ కార్పొరేషన్ గురించి ఉంది. సో కార్పొరేషన్ పార్టిసిపేషన్ అలా ఉంది. పర్టికులర్గా మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఈ థీమాటిక్లో స్పెషల్ కాన్సెప్ట్ శానిటరీ స్టాఫ్తో యోగా చేయాలనేటువంటి థీము రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు ఇవ్వకుండా మన జిల్లాకి ఇవ్వటం, అది మున్సిపల్ శాఖకి ఇచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఇది చాలా బాగా చేయాలి రవీంద్ర, నువ్వు ఆర్గనైజ్ చేయమన్నారు. సో సార్ డైరెక్షన్తో తీసుకొని ఇంత గ్రౌండ్ని మొత్తం మ్యాట్ అంతా కూడా స్ప్రెడ్ చేసి అక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం సార్. ఈ ఈవెంట్లో కార్పొరేషన్ స్టాఫ్, ఇంజనీరింగ్స్ కానీ, అలాగనే హెల్త్ స్టాఫ్, హెల్త్ ఆఫీసర్ కానీ వాళ్ళ టీము, ఇన్స్పెక్టర్లు అందరూ, టౌన్ ప్లానర్స్ కానీ అన్ని విభాగాల స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ చేశారు సార్. సచివాలయ స్టాఫ్ కూడా అన్ని రకాల కేటగిరీ సెక్రటరీలు పార్టిసిపేట్ చేశారు. అలాగనే జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వాళ్ళ సిబ్బంది పార్టిసిపేట్ చేశారు. మెప్మా ఆర్పీలు, సిఓలు, అలాగనే ఎస్హెచ్జి మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. స్కూల్స్ నుంచి పర్టికులర్గా ఎన్సీసీ ఆఫీసర్ గారు కల్నాల్ ప్రసాద్ గారు వాళ్ళ టీము స్టూడెంట్స్ వచ్చి మనకు యోగాంధ్ర అనేటువంటి డెమో వాళ్ళు చాలా షార్ట్ టైంలో ఈవెన్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళంతా ఫార్మేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయగలిగారు సార్. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంత భారీగా ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగనే స్టేడియము అంతా కూడా అందుబాటులో పెట్టినటువంటి స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ గారు వాళ్ళ స్టాఫ్కి, అలాగనే ఈవెంట్ చేయడానికి దేవి ఈవెంట్స్ వాళ్ళు చక్కగా రాత్రి అంతా కూడా పనిచేసి చేశారు. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ గారి తరఫున, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, అదేవిధంగా మీడియా ప్రత్యేకంగా ఐఎండ్పిఆర్ వాళ్ళు స్టేట్ నుంచి వచ్చిన టీం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసి కవరేజ్కి ఎట్లా ఉండాలి, ఏది ఎట్లా ప్లేస్ చేయాలనేటువంటి ఇన్పుట్స్ కూడా ఇచ్చారు సార్. వాళ్ళకి, అన్ని శాఖల అధికారులకి, సిబ్బందికి, పార్టిసిపేట్ చేసిన వారికి, అదర్ దాన్ ఐఎండ్పిఆర్ కాకుండా రెగ్యులర్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఒక అప్పీల్, 21న మెయిన్ ఈవెంట్ ఉంది. ఈ ఈవెంట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాలని ఇప్పుడే ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా యోగా అనేది వే ఆఫ్ లైఫ్ అన్నారు. అది వాస్తవము. ఆ వే ఆఫ్ లైఫ్ మనం అచీవ్ చేయాలంటే యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు అది మనం ఆకలింపు చేసుకొని ప్రాక్టీస్ చేసి అమలు చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ వేలో మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి వే ఆఫ్ లైఫ్గా ఉన్నటువంటి యోగాని పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకొని అందరూ కూడా దీని ఫలితాన్ని పొంది ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకి
మనందరం భాగస్వాములవి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అవకాశం ఉంటే వీళ్ళు డెమో ఇస్తామంటున్నారు, ఇస్తే చూడవచ్చు అందరికీ ఇది పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. తర్వాత కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఆర్డర్లో వెళ్ళండి. బయటికి వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర కమోషన్ లేకుండా ఒక క్రమ పద్ధతిలో బయటికి వెళ్ళి ఎవరి ప్రాంతానికి వాళ్ళు సేఫ్గా రీచ్ కావాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. రైట్. రిక్వెస్టింగ్ ఆల్ ద ఎన్సీసీ cadets టు బీ సీటెడ్ యాజ్ యు ఆర్. ఎక్కడ కూర్చో